ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నీకు దప్పిక చేత నీ గొంతు ఎండిపోతుందని బాధపడుతున్నావు కదా. అంటే జీవనోపాధి లేదు, మేము బ్రతుకుదెరువు లేదు, మాకు ఆధారం లేదు, అనేక రకాల కరువు, పోషణకు అనేక రకాల సూచనలుగా కనబడుతుంది. అయితే ఇశ్రాయేలీయుల దేవుడైన నేను వారిని విడనాడను. ఈరోజు నీకు బలమైన మాట ఏంటంటే, నిన్ను విడిచిపెట్టను అని మాట్లాడాడు. అంతే. ఎవరు విడిచిపెట్టినా, ఏది దూరం అయిపోయినా, అన్ని లాస్ అయిపోయినా, పరిస్థితి తారుమారైపోయినా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. మరలా నిలబడిపోతావు. మరలా ఒక రాజ్యాన్ని స్థాపిస్తావు, ఒక కింగ్డమ్ కట్టేస్తావు. పోయినాయి మరలా రెండంతల ఆశీర్వాదంతో మరలా నీవేంటో, నీ సాక్ష్యం ఏంటో ప్రజలలో దీవెనకరమైనగా నువ్వు వర్ధిల్లటం ప్రజలు చూడబోతున్నారు. ఎస్, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. మార్గంలో మన్నాను కురిపించినట్టు కురిపిస్తాడు. అంతే. బండలో నీళ్ళు ఇచ్చినట్టుగా నీళ్ళు ఇస్తాడు. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా, ఏమున్నా లేకపోయినా, నీవు దేవుని మహిమతో వర్ధిల్లుతావు. ఆత్మ తోడుండును గాక.